హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుంటే మేము బాగుంటాం. ఇవాళ నేను మీ ముందుకి ఏ వంట వచ్చేసానని చూస్తున్నారా? చూడండి మీరే ఏం వంట చేయబోతున్నాను. ఇలా మీరు గెస్ కొట్టుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి గులాబ్ జామ్ ప్యాకెట్. దీన్ని తయారీ విధానం మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే ఇలా చేశాను. గులాబ్ జామ్ పిండి ఆ పౌడర్లో వాటర్ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మామూలుగా మనం చపాతీ పిండితో ఎలా వేస్తాం తయారీ, అలా ఇది కూడా అంతే. మధ్యలో కొంచెం అక్కడక్కడ కొన్ని నూనె డ్రాప్స్ యాడ్ చేసుకున్నా. ఎందుకనంటే కొంచెం స్మూత్గా ఉండడానికి. మరీ వాటర్ వేస్తే కదా. ఇప్పుడైతే వాటిని చిన్న చిన్నగా రోల్స్గా కింద చేసుకోవాలి. నా వయసు కొంచెం మారంటే అడ్జస్ట్ చేసేసుకోండి. జలుబు చేసిందనమాట. ఇది శీతాకాలంలో కదా, శీతాకాలంలో ఇలా వేడివేడి గులాబ్ జామ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇలా రోల్స్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్, నేనైతే చూసారు కదా అంత వేసాను అనమాట ఫ్రై చేసుకోవడానికి గులాబ్ జామున్. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం తొందరగా హీట్ అవుతుంది. కొంచెం బాగా హీట్ అయితేనే ఆయిల్ తొందరగా గులాబ్ జామ్ అలా వేయగానే ఇలా తీసేయచ్చు అనమాట. ఇంకా అది హీట్ అయ్యే లోపల అందరిగా చూసుకుంటున్నాను. తర్వాత ఒకసారి ఆయిల్ హీట్ అయిందో లేదో ఆ గులాబ్ జామ్ పిండి స్టైల్గా వేస్తున్నాను. తర్వాత అయితే ఆయిల్ బాగా హీట్ అయిపోయిందనమాట. ఇంకా గులాబ్ జామున్ వేసేసి ఏపీ తీస్తున్నా. చూసారు కదా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే లోపల బాగా కుక్ అయినట్టు. లేదా బయట కొంచెం కలర్ వచ్చేసింది, ఇక మాడిపోతున్నాయి ఏమోనని తీసేయద్దు. తర్వాత మనకి తగినంత వాటర్, నేనైతే వాటర్ కొంచెం ఎక్కువ వేసి ఎక్కువసేపు బాయిల్ చేశాను అనమాట. షుగర్ అయితే మీరు ఎంత తీపి తింటే అంతే, దాని ప్రకారం చూసుకొని వేసుకోండి. ఇంకా అంతే, దాన్ని కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేశాను. తర్వాత ఇంకా అది బాయిల్ చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి గులాబ్ జామున్ అయితే వేసేస్తున్నాను. అది చూసారా, కొంచెం సేపు అలా ఉంచి ఒక 15 minutes అలాగా ఉంచి తింటే మంచి గులాబ్ జామున్ అయితే రెడీ. టేస్టీ అండ్ యమీ యమీ. ఈ చలికాలంలో కొంచెం వేడిగా తినచ్చు. అండ్ ఇంకొక సజెషన్ ఇస్తున్నాం మీ అందరికీ, గులాబ్ జామున్లో చల్లని ఐస్ క్రీమ్ వేసుకొని తినేయండి, సూపర్గా ఉండిద్ది. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇంకా మీ అందరి కోసం నా సబ్స్క్రిప్షన్ నోట్ అయితే చెప్పాలి కదా. మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, మీరు చూసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అండ్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని కుకింగ్ బ్లాగ్స్ కోసం కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా ఎక్కువైంది కదా, బాయ్.